ఓదేలా పార్ట్ 1 పార్ట్ 2 ఎక్కువ శాతం షూటింగ్ జరిగిన స్పాటే ఇప్పుడు మనం పోయేది ఓదేలా విలేజ్. రూట్లా వావిలాల అది ఓదేలా రైల్వే స్టేషన్ చూడండి. ఇది ఆలయం లోపల చాలా డెవలప్ అయింది. మనం చూపెట్టినట్టు నితిన్ ఛానల్. మనం ఓదేలా మూవీ లొకేషన్ స్పాట్స్కి అయితే వచ్చినాం. ఓదేలా పార్ట్ 2 పార్ట్ 1 ఎక్కువ శాతం ఇక్కడ అంటే 50% ఇక్కడ జరిగింది. ఇంకా 50% మనకు షూటింగ్ లొకేషన్స్ అక్కడ హైదరాబాద్లో సెట్ చేసారు. మల్లన్న గుడిలో మెయిన్ ఎక్కువ అంటే ఈ విలేజ్లో మల్లన్న గుడి రైల్వే స్టేషన్ ఈ రెండే. విలేజ్ని అంతా ఏం క్లియర్ కట్ చూపించలే, అది చూపిస్తా మీకు. ప్రజెంట్ ఇదే విలేజ్లో ఉన్నా. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని ఆ షూటింగ్ లొకేషన్స్ ఏమేమి ఉన్నాయి అతని ఆ మూవీ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చాలా రోజులతో మంచి మూవీ చూసిన, నా ఫీలింగ్ అది. మీ ఫీలింగ్ ఏంటి ఉందో తెలియాలి. రూట్లా వావిలాల అది విలేజ్. ఇది వావిలాల రూటు. ఇదికేమో ఓదేలా చూపిస్తాను. ఓదేలా పార్ట్ 1 పార్ట్ 2. ఈ ఊరి పేరే ఓదేలా. అసలు మూవీ పేరు పెట్టడానికి గల కారణం ఏంటంటే డైరెక్టర్ది ఇదే ఊరు, అందువల్ల ఈ పేరు పెట్టిండో లేకుంటే ఈ మూవీకి తగ్గట్టు ఇది ఒక్కటే నేమ్ దొరికిందో లేదో తెలియదు. కానీ పార్ట్ 1 పార్ట్ 2 మోస్ట్ ఆఫ్ ద మేజర్ షూటింగ్ స్పాట్స్ అయితే ఇక్కడనే ఉన్నాయి. అంటే మిగతా అన్ని సెట్ చేసేసారు. మల్లన్న గుడి మనం చూసిన ఆ సినిమా చూసినా కానీ మల్లన్న గుడి కావచ్చు, మిగతా వాటి మొత్తం కూడా సెట్ వేసేసారు. ఆ సెట్ వీడియోస్ కూడా అన్న పంపిస్తా అన్నాడు, మీకు యాడ్ చేసి చూపిస్తా ఎట్లా ఉన్నాయి అనేది. అట్లనే ఈ మూవీ అనేది చాలా మంది కనెక్ట్ అయితే చాలా బాగుంది నాకు పర్సనల్లీ. స్పెషల్లీ మల్లన్న గుడి కాడ ఫైనల్ సీన్లో జరిగింది, ఏం నేను రివీల్ చేస్తలేను. ఫైనల్ సీన్లో జరిగిన ఆ ఫైట్ సీన్ అయితే అంటే మెయిన్ ఇక్కడ నుంచే రిఫరెన్స్ తీసుకున్నారు. మనకు దీని దగ్గరికి వెళ్ళాలంటే కరీంనగర్ డిస్టిక్ మెయిన్, ఇది పెద్దపల్లి డిస్టిక్ బాగా దగ్గర ఉంటుంది కానీ కరీంనగర్ డిస్టిక్కి చాలా దగ్గర. మన కరీంనగర్ డిస్టిక్లోనే ఎక్కువ ఈ పార్ట్ ఆఫ్ జరిగింది. ఆయన మన ఓల్డ్ కరీంనగర్ డిస్టిక్ బిడ్డనే డైరెక్టర్ కూడా. ఏమి ఎండలో కానీ వీడియో తీస్తే మాత్రం వీడియో మొత్తం స్ట్రక్ అయిపోతుంది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఏంటంటే చెప్పొద్దని అనుకుంటా ప్రతిసారి కూడా. వీడియో ఫోన్ తీసి బయటికి తీసి లొకేషన్ చూసుకుంటా, మనం వెళ్ళేది ఎక్కడనో ఏనో తెలియదా అది చూసుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్ళడం వల్ల మొబైల్ మొత్తం స్ట్రక్ అయిపోతుంది. ఈ ఎండలకైతే ఫోన్ పలిపోతుందేమో అని భయం అవుతుంది ఒక్కోసారి. కానీ నేను ఒక్కనే చూడడం కాదు, ప్రతి ఒక్కరు చూపించాలని ఒక చిన్న ఆతృత. అదేవిధంగా అందరు చూస్తే ఇది ఎక్కడుందిరా అని ఒక క్యూరియాసిటీ తగ్గుతుంది. అలాగే ఒక మంచి ప్లేస్ చూసినా అని ఒక అనుభూతి కలుగుతుంది అనే వీడియోస్ తీయడం తప్ప ఇంతవరకు యూట్యూబ్ నుంచి సంపాదించింది రూపాయి లేదు, ఏం లేదు. ఓదేలా రైల్వే స్టేషన్ అది చూడండి. ఇది రూటు విలేజ్కి. వాళ్ళు అక్కడికి వెళ్తే అక్కడ మోస్ట్ ఆఫ్ ద చూపి రైల్వే ట్రాక్ అక్కడ కూడా ఉంది, చూద్దాం. ఓదేలా రైల్వే స్టేషన్ మనకి ఇక్కడనే దాదాపు ఎంట్రీ సీన్స్ అనేవి కనిపిస్తాయి. అంటే మనకు తలను పట్టుకొని రావడం పార్ట్ 2 పార్ట్ 1లా పార్ట్ 2లా ఇక్కడనే ఎక్కువ మోస్ట్ ఆఫ్ షూటింగ్ జరిగింది ఇక్కడనే. ఈడికెళ్ళి ఇటు మల్లన్న గుడి ఉంటుంది, మల్లన్న గుడికి అయితే పోవాలి. ఆ క్లిప్స్ యాడ్ చేస్తాను నేను, ఎందుకంటే మూవీ చూసిన వాళ్ళకి ఇవన్నీ చూస్తే ఈజీగా గుర్తుంటుంది. నేను ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను, క్లిప్స్ యాడ్ చేస్తే కాపీరైట్ పడుతుంది, అదో లేదో రిస్క్. అందుకని అక్కడక్కడ కొంచెం వీడియో స్ట్రక్ కావచ్చు, ఎందుకంటే ఎండకు హీట్ అయిపోయింది మొబైల్ మొత్తం. టెంపుల్ ఆవరణ ఇది ఓదేడు విలేజ్కి చాలా డిస్టెన్స్ ఉంటుంది కొంచెం.
టెంపుల్ లొకేషన్కి వచ్చేసి మనకు చాలా కనిపించేది ఏంటంటే ఈ టెంపుల్ మీద కప్పు, ఇంకొకటి ఈ నందీశ్వరుడే. చాలా మోస్ట్ ఆఫ్ లాస్ట్ సీన్లో కూడా నందీశ్వరునితోనే ఎండ్ అయిపోతుంది. చాలా బాగుంటుంది నందీశ్వరుడు అలా బయటికి రావడం, అందులో పగలగొట్టుకొని ఆ సీన్ అయితే చాలా మందికి నచ్చే ఉంటుంది అది. అలాగే లోపల మనకు శివలింగానికి అభిషేకం చేయడం అలాంటివి కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ మనకు ఈ టెంపుల్ హిస్టరీ గురించి నేను తర్వాత చెప్తాను మీకు, ఇంకో వీడియో తీస్తా కావాలంటే. ఎందుకంటే ఇది చాలా పెద్ద హిస్టరీ, మన డైరెక్టర్ సాబ్ అందుకే తీసినట్టున్నాడు ఈడ. ఎందుకంటే చాలా హిస్టారికల్ ప్లేస్ ఉన్నటువంటి ఓ ప్రదేశం ఇది. అందుకోసమనే దాని గురించి సపరేట్ తీస్తే బెస్ట్. ఇలా మీకు ఈ వీడియోలోనే ఈ మూవీ లొకేషన్ చెప్పుకుంటే చెప్తే మంచిగా ఉండదు. ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి పవన్ అన్న అండ్ శ్రావణ్ బ్రో ఇక్కడ లోకల్లో ఉంటాడు. ఆయన బిజీ ఉండి రాలేదు, ఉంటే నేను ఇంకొంచెం వీడియో తీసుకుందానికి ఉండేది. కానీ మోస్ట్ ఆఫ్ లొకేషన్స్ ఇక్కడ ఉంటాయి అక్కడ ఉంటాయని చెప్పిండు. థ్యాంక్ యూ భయ్య. అలాగే ఈ టెంపుల్ హిస్టరీ గురించి ఇంకో వీడియో తీస్తా. ఎస్పెషల్లీ వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ మన కరీంనగర్ డిస్టిక్లో కూడా మంచి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కూడా ఒక హిస్టరీ ఉంది. అట్లనే ఇక్కడనే ఒక మూవీ తీసినంటే చాలా గర్వకారణం. ఒక మూవీని చూసే తీరో చూద్దాం, చాలా నచ్చింది నాకైతే. మీరేమన్నా అనుకోండి. ఈ వీడియోతో పాటు మీకు అంటే కొన్ని ఫోటో క్లిప్స్ ఉన్నాయి షూటింగ్ టైంలో, అది వాళ్ళ పర్మిషన్ అడిగి వేస్తాను. అదేవిధంగా మనకు మూవీ సెట్ వేసిన అన్న కదా మన రామోజీ ఫిలిం సిటీలో, ఆ వీడియో కూడా క్లిప్ ఉంది, అది కూడా పెడతాను చూడండి. ఈరోజు వీడియో ఏంటంటే మా ఓదల ఊరిలో ఓదల రైల్వే స్టేషన్ మూవీ పార్ట్ 2 షూటింగ్ తీస్తున్నారు. ఇక్కడికి ఎవరెవరు వచ్చారంటే డైరెక్టర్ సంపత్ నంది, తమన్నా, హెబ్బా పటేల్. మీరు కనుక ఓదల రైల్వే స్టేషన్ పార్ట్ 1 మూవీ చూస్తేనే పార్ట్ 2 మూవీ మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా పార్ట్ 1 మూవీ చూడండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. హైదరాబాద్లో టెంపుల్ సెట్ వచ్చేసి ఇది. అక్కడ క్లిప్ వీడియోస్ అయితే వేరే అన్న ఉండి పంపించినుండే పవన్ అన్న. అట్లా ఇంత ముందుకుది వీడియో వచ్చేసి మనకు యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. శ్రావణ్ భయ్, అది శ్రావణ్